రాజు రివ్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఈరోజు వీడియో దేనికంటే నేను ఆదిరెడ్డి గారి మీద ఒక వీడియో చేశాను. ఎందుకంటే లేనిది జరిగిందన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి, అంటే ఆదిరెడ్డి గారికి ఏదో అయిపోయింది, లేదంటే కేసు పెట్టేశారు, ఏదో అలా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో సోనియా గారు ఇష్యూ కానీ మొత్తం మీద ఏదో ఇష్యూ చెప్పుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో. సో నేనేం చెప్పాను అంటే ఆదిరెడ్డి గారు ఇస్మార్ట్ జోడీ షూటింగ్లో భాగంగా ఉన్నారని చెప్పాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అదే నిజమైంది. ఎందుకంటే ఆయన ఇస్మార్ట్ జోడీ షూటింగ్లో ఉన్నాడు. సో నిన్న బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే గ్రాండ్ ఫినాలే జరుగుతుందో దాంట్లో ఇస్మార్ట్ జోడీ అందులో ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు కదా. సో అందులో ఆదిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ కవిత గారు ఉన్నారు కదా. సో నేను అదే చెప్తున్నాను, జరిగింది చెప్తే గనక మన రివ్యూ ఎవరైతే చెప్పారో ఈ రోజు కాకపోయినా రేపన్నా మన ఛానల్ ఎదగడానికి ఒక అవకాశం ఉంది. లేనిది చెప్పామంటే కనుక దాని ఎఫెక్ట్ మన ఛానల్ మీద పడే అవకాశం ఉంటుంది. అంటే మనం కొంచెం అతిగా చెప్పినా తప్పు లేదు, కానీ జరగని దాన్ని జరిగినట్టు చెప్పడం అన్నది, అంటే అభిప్రాయం చెప్పడం వేరు. అంటే పలానా ఆయన అది చేయగలడు, ఇది చేయలేడు, అంటే అలా చేసుంటే బాగున్ను, అలా చేసి ఉండకపోతే బాగున్ను అని చెప్పొచ్చు. కానీ అసలు అటువంటిది జరగకుండానే జరిగిందని చెప్పి అంటే ఆయన వీడియోస్ చేయడం మానేసింది. ఆ షూటింగ్లో భాగంగా ఆయన వీడియోస్ చేయడం మానేశారు. సో ఆ కారణం చెప్పాలి, కానీ ఆయన పలానా కారణం వల్ల వీడియో చేయట్లేదు, వేరే వేరే రీజన్స్, అంటే దానికి సంబంధం లేని రీజన్స్ చెప్పి కొన్ని వీడియోస్ చేయడం కానీ, అలాగే కొన్ని సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరిగింది. సో నా నా అభిప్రాయం ఏంటంటే నేను చెప్పాను కదా. సో అది నిన్న ఏదైతే సీజన్ 8 గ్రాండ్ ఫినాలేలో ఆ ప్రోమో రిలీజ్ చేశారు కదా, అందులో ఆదిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ ఆ ఇస్మార్ట్ జోడీ ఆ షూటింగ్లో ఉన్నారని నేను చెప్పాను కదా. సో అది ప్రోమోలో చూపించడం జరిగింది. సో అదే అంటున్నాను, అంటే ఒకరి మీద పడి ఏడవడం కన్నా మనం ఎదుగుదలకు మనం ట్రై చేసుకుంటే కనుక ఏదో రోజు మనకు మంచి జరిగే ఛాన్సెస్ ఉంది. అంతే తప్ప లేనిది చెప్తే కనుక, అంటే నేనేమంటున్నానంటే, అంటే మనకు ఆ ఒక్కరోజు వ్యూస్ బాగుంటాయండి. అంటే లేనిది ఏదో జరుగుతున్నట్టుగా, అంటే 2-3 సార్లు చూస్తారు. అది ఎలాగుంటుందంటే, మన చిన్నప్పుడు చాలామందికి ఆ మేక పులి కథ ఒకటి ఉంది కదా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అందులో ఏంటంటే ఒక మేకల మంద కాయడానికి ఒక పర్సన్ వెళ్తారు. పర్సన్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరో పర్సన్ ఉంటారు. సో ఆ మందలోకి పులి రాకుండానే మొదటిసారి పులి వచ్చిందని అరుస్తాడనమాట. సో వాళ్ళ ఫాదర్ పర్సన్ వచ్చి చూస్తారు, కానీ అక్కడ పులి ఉండదు. కానీ మనోడు ఏదో ఆకతాయిగా ఏదో చెప్పాలి ఏదో అన్న ఉద్దేశంతో మొదటిసారి పిలిస్తే వచ్చి చూస్తే పులి ఉండదు, మేకల మందే ఉంటుంది. రెండోసారి కూడా అదే పిలుస్తాడనమాట. అంటే ఇక్కడ పులి రాకుండానే పులి వచ్చిందని పిలుస్తాడు. సో రెండోసారి వచ్చి కూడా చూస్తారు. సో మూడోసారి నిజంగా పులి వస్తుంది. మూడోసారి కూడా మనోడు పిలుస్తాడనమాట. సో అప్పటికి అంటే తను పిలిచిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రారనమాట. ఎందుకంటే 2 టైమ్స్ ఆల్రెడీ నమ్మకం కోల్పోయాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అక్కడ మేకల మందలోకి పులి వచ్చిందని ముందుసారి రాకుండానే 2 టైమ్స్ పిలుస్తాడనమాట, జస్ట్ ఆట పట్టించడం కోసం. సో దానివల్ల ఏంటంటే 2 టైమ్స్ నిజంగా రాకపోయినా వచ్చిందని, అంటే అతను చెప్పిన దాని మీద నమ్మకంతో ఫస్ట్ సారి వచ్చారు, అలాగే రెండోసారి కూడా వచ్చారు. సో మూడోసారి పిలుస్తులోకి ఇతనికి ఇదే అలవాటు అయిపోయింది. 2 టైమ్స్ ఆల్రెడీ మనం వెళ్ళాం కాబట్టి థర్డ్ టైం కూడా మనల్ని ఆట పట్టించడానికి పిలుస్తున్నాడు. సో కాబట్టి మనం వెళ్ళొద్దని చెప్పేసి వెళ్ళడం మానేస్తారు. సో థర్డ్ టైం పులి వచ్చి ఆ మేకల మందలో మ్యాక్సిమం మేకలను అన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే, అంటే ఏదన్నా నిజం ఉంటే గనక, జరిగింది ఏమన్నా పలానా జరిగిందని చెప్పుకుంటే కనుక కొంచెం నమ్మే ఛాన్సెస్ ఉంది. అంతే తప్ప మనకి ఆ రోజు వ్యూస్ కోసం ఒకవేళ మనం ఏది పడితే చెప్తాం వెళ్ళిపోయామనుకోండి, అంటే అభిప్రాయం చెప్పడం వేరు, అంటే ఇలా జరుగుంటే బాగుందని చెప్పడం వేరు, అంటే జరిగిందని చెప్పడం వేరు, అంటే ఇలా మీ విశ్లేషణ చేయడం వేరు, కానీ జరిగిందని చెప్పడం వేరు. సో మనకి అంటే ఒక మనిషి అతని కష్టం, అతను ఎదిగాడు, అతను ముందుకెళ్ళాడు కాబట్టి జరిగిందని చెప్పడం అనవసరం నా అభిప్రాయం. సో నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే కనుక, సో నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఇస్మార్ట్ జోడీలో షూట్కి వెళ్ళారని చెప్పాను కదా. సో ఇంత ప్రోమోలో అయితే కనుక నిన్న సీజన్ 8 అంటే బిగ్ బాస్ సీజన్ 8 దాంట్లో ఇస్మార్ట్ జోడీ ఓంకార్ గారి షోకి సంబంధించి ఆ ప్రోమో ఏదైతే వేశారు కదా, అందులో ఆదిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ గారు కూడా కనిపించారు. సో నేనేమంటున్నానంటే, ఆయన ఇస్మార్ట్ జోడీ షూటింగ్లో ఉండడం వల్ల ఆయనకి గ్యాప్ లేకపోవడం వల్ల వీడియో చేయలేదు. సో కాబట్టి నేను మరి ఒకసారి ఏంటంటే, వ్యూస్ కోసం ఏది పడితే చెప్పడం కంటే మన ఛానల్ రికగ్నైజ్డ్ అయితే దెబ్బతింటుందని నా అభిప్రాయం. సో నాదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. సో అది నేను చెప్పేదంటే,
నేను నిన్న చెప్పాను. నిన్నే ప్రోమోలో కూడా అది కనిపించడం జరిగింది. సో, నేను నెక్స్ట్ అంటే ఇప్పటితో అయిపోయింది. కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి ఎలాగో మూవీస్ రివ్యూస్ నేను చేస్తా ఉంటాను. సో, దాంతో పాటు ఈ వీడియోలో కూడా నేను చెప్పేదేంటంటే 'ఇస్మార్ట్ జోడీ' శనివారం, ఆదివారం వస్తుంది కాబట్టి సో, దానికి సంబంధించి కూడా నేను రివ్యూస్ చేస్తా ఉంటాను. అంటే రివ్యూస్ అంటే ఏం లేదు. దాని మీద నాకు ఏ అభిప్రాయం కలిగిందో అది అంటే కమ్యూనికేషన్ పోకూడదని. అంటే ఉన్న సబ్‌స్క్రైబర్‌లకి నాకు ఏదో కమ్యూనికేషన్ అయితే వచ్చింది కదా! ఈ 3 మంత్స్ ఏదైతే ఉందో. అంటే నేను చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు చూసేవాళ్ళ మధ్య కమ్యూనికేషన్ పోకుండా నెక్స్ట్ సీజన్‌కి కొంచెం నేను బ్రిడ్జ్ వేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సబ్‌స్క్రైబర్‌లు ఆదరిస్తేనే మనం ఒక మెట్టు ఎదగడానికి ఉంటుంది. అంటే నేను ఒకడి మీద పడి ఏడవడం కన్నా మన ప్రయత్నం మనం చేసామనుకోండి, మనం ఎదగడానికి మన ప్రయత్నం అంటే మనం మాక్సిమం సబ్‌స్క్రైబర్‌లతో ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటే గనక ఏదో రోజు మనకొక అవకాశం వస్తుంది. సో, కాబట్టి నేను ఒక ఇటుకు పేర్చుకున్న సందానెళ్ళాలి తప్ప ఒకళ్ళ మీద పడి మనం ఇదవ్వడం అన్నది అనవసరం. సో, నాదేంటంటే మన ప్రయత్నం మనం చేద్దాం. మనకి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతవరకు మనం ముందుకెళ్తాం. సో, కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే కమ్యూనికేషను. మాక్సిమం నేను తప్పటడుగులేసిన స్టార్టింగ్ రివ్యూస్ అంటే నేను చెప్పడానికే కొంచెం కంగారు పడేవాడిని. ఫేస్ చేయడానికి గట్టా. సో, ఇంతకు ముందు మీద పోలిస్తే కొంచెం పర్వాలేదు. సో, దానికేంటంటే ఇంకా అలా అలవాటు తప్పకుండా ఉంటుందని. ఏదో ఒక వీడియో పెట్టుకుంటా వెళ్తే గనక కమ్యూనికేషన్ అయితే జరుగుతది. అంటే ఇటు సబ్‌స్క్రైబర్‌లకి గాని, మనకు గాని. సో, చిన్న చిన్న పొరపాట్లుంటాయి. నేను అంత కరెక్ట్‌గా చెప్తున్నానని కాదు. నేను చెప్పే దాంట్లో కూడా చిన్న చిన్న పొరపాట్లుంటాయి. సో, దాన్ని ఎటువంటి కొంచెం మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే నేను మాట్లాడే విధానం గాని, ఏదన్నా కొంచెం మీరు అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. సో, నేను చెప్పింది మీకేమన్నా మీ మనసుకు బాధగా ఏమన్నా అనిపిస్తే గనక తప్పుగా అనుకోకండి. ఏంటో అంటే నా అభిప్రాయం వరకు చెప్తున్నాను. అంటే నాదే కరెక్ట్ అని చెప్పట్లేదు. సో, ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ నుంచి నేను ఈ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత కూడా 'ఇస్మార్ట్ జోడీ' దానికి సంబంధించి ఆ మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటాను. అలాగే కంటిన్యూషన్ మీకు టచ్‌లో ఉంటాను. అట్‌లీస్ట్ రోజుకి 1 ఆర్ 2 వీడియోస్ నాయి అప్‌లోడ్ అవుతా ఉంటాయి. సో, దానికోసమని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో, ఆదిరెడ్డి గారైతే మాత్రం 'ఇస్మార్ట్ జోడీలో' ఒక జంటగా పాల్గొంటున్నారు. సో, అందుకే ఆయన వీడియోస్ రాలేదు. సో, నేను చెప్పడం కాదు. నిన్నటి వరకు నాకున్న సమాచారం అని చెప్పాను. ఈరోజు అంటే మీరు 'ఇస్మార్ట్ జోడీ' ప్రోమో ఏదైతే ఉందో నిన్న 'బిగ్ బాస్' నాగార్జున గారు చెప్పారు కదా! సో, ఆ ప్రోమోలో కూడా చూపించడం జరిగింది. సో, అందుకే ఆయన వీడియోస్ రాలేదనమాట. సో, నేను చెప్పిన దానికి ఎవరైనా ఇబ్బంది పడినట్టు అనిపిస్తే గనక అంటే నేను చెప్పేదేం లేదు. మనకి ఏదన్నా ఒక సమాచారం అంటే ఒక ఛానెల్ పెట్టినప్పుడు దానికి సంబంధించి కొంచెం దగ్గరగా ఏమన్నా చెప్పగలిగితే గనక కొంచెం మన ఛానల్ రికగ్నైజ్డ్ అవుతదని నా అభిప్రాయం. అంతే చూసేవాళ్ళు మరి ఏట్రా డబ్బాగాడిలాగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటే మన ఛానల్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగని చెప్పేసి నేనేదో ఇది చేసేస్తాను, పొడి చేస్తానని నేను చెప్పట్లేదు గానీ, సో, కొంచెం దగ్గరగా చెప్పగలిగితే బెటర్ అని నా అభిప్రాయం. సో, నేను చెప్పింది మీకేమన్నా దగ్గరగా అనిపించినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి.